అందరికీ నమస్కారం అండి. మాది రాజమండ్రి అండి. మీ వై శ్రీను గారు టీం అండి మాది. ఈ రోజైతే మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఒక పండగ అండి మాకు. ఎక్కడో కుంభమేళా జరిగింది కానీ ఇక్కడ మట్టుకు రెండోది కుంభమేళా జరుగుతుందండి. ఇంకా అంతకంటే పెద్దదే జరుగుతుంది. 21 సీటుతో మెజార్టీతో నెక్కి ఈరోజు మొట్టమొదటిగా పండగ చేసుకుంటున్నారు మా సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది మాకు చాలా గర్వకారణంగా, చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఎపిట్స్మెంట్స్ కూడా బాగా చేశారండి. జై జనసేన, జై జై జనసేన. ప్రతి సేన సైనికుడు, ప్రతి వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి, ఏ రద్దీ లేకుండా ఆయన చెప్పిన మనోభావాల్లో నడుచుకొని ఇంటికి క్షేమంగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై జనసేన, జై జై జనసేన. రాజమండ్రి నుంచి వచ్చామండి. ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. మేము శ్రీనివాస్ గారి తరపు నుంచి వచ్చామండి. 46వ వార్డు నుంచి వచ్చాను నేను. ఇక్కడ చూస్తుంటే చాలా పండగలా ఉంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మేము ఆనందంగా కోరుకుంటున్నామండి. జై జనసేన. రాజమండ్రి నుంచి వచ్చామండి. శ్రీనాని గారు తాలూకా మేము రాజమండ్రి. ప్రతి పనులు, ప్రతి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. జై జనసేన. ఈరోజు పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవము జరుపుకోవడము, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికుల దశాబ్దం పాటు కష్ట నష్టాలతో, అవమానాలతో భరించి ఒక దశాబ్దం పాటు జెండా మోసిన ప్రతి ఒక్క జన సైనికుడు ఈరోజు జన సంకేతంగా గర్వంగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలను ఘనంగా జరుపుకోవడం, జనసేన పార్టీలో మనం ఒక జన సైనికుని పని చేయడం కూడా ప్రతి ఒక్క జన సైనికుని అదృష్టంగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దశాబ్దం పాటు నిస్వార్థంగా జెండా మోయడం అంటే దేశ చరిత్రలో ఏ పార్టీకి లేని ఒక జనసేన పార్టీకి మాత్రమే. అది కేవలం కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజా సమస్యలతో అధికారంలో లేకపోయినా ఒక దశాబ్దం పాటు ప్రజల తరపున పోరాటం చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వాన్ని కూలదోసే వరకు నిద్రపోనని మాట చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే వైఎస్ఆర్సీపీని గద్దె దించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ముఖ్య పాత్ర పోషించారని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల తరపున, ప్రజల కోసం మరో దశాబ్దం పాటు కూటమి ప్రభుత్వము అధికారంలో ఉండేలాగా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు 12వ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా ముస్తాబై ఉంది. ఎక్కడికి దేశం నలుమూలల నుంచి కూడా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీరాభిమానులు, వాళ్లే కాకుండా చాలామంది సామాన్య ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశం గురించి ఇక్కడ రావడం జరిగింది. గత 11 ఆవిర్భావ సభలకి 12వ ఆవిర్భావ సభలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. గత 11 సంవత్సరాలు మేము ఎన్నో కష్టాలు, నష్టాలకి ఓర్చుకుని ఇవాళ 12వ ఆవిర్భావ సభ ఒక విజయోత్సవ సభ కింద జరుపుకోవడానికి మేము ఏర్పాట్లు అయితే చేశాము. దీనికి కొన్ని లక్షలాది మంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మన రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాలామంది అడుగు క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది జనం వస్తారని. మేము మిగతా పార్టీల్లో మనకి జనం పోలింగ్ ఉంటుంది, నియోజకవర్గంలో ఇంతమంది తీసుకోవడం అని ఉంటుంది. కానీ జనసేనలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పిలిపే ఒక వేదం కింద లక్షలాది మంది కదిలొచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి పవన్ కళ్యాణ్ గారు చాలా మిగతా పార్టీల్లో కాకుండా ఏదైనా పథకం పెడితే వాళ్ళ తల్లిదండ్రులకి, తాతలకి పేర్లు పెడుతుంటారు. అలా కాకుండా ఈయన అన్నదాన పథకానికి డొక్కా సీతం గారు పేరు పెట్టాలని చెప్పేసి అలాగా ఒక సేవలు చేసిన వాళ్ళందరినీ గుర్తు చేసే విధానం మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అలాంటి ఇవాళ ఆవిర్భావ సభకి శ్రీ రాజా రావుబౌద్ధర్ గారి పేరు పెట్టడం ముఖద్వారానికి ఆయన గొప్పతనం చెప్పకనే చెప్తుందన్నమాట. ఆ రావుబౌద్ధర్ గారు మనకి దానకర్ణుడు. ఆయన ఎన్నో కాలేజీలు కట్టించాడు, ఒక పిల్లలకు విద్య నేర్పాడు, ఎన్నో దానాలు చేశాడు. ఆయన ఒక విద్యావేత్త, ఒక కవి. అలాంటి వ్యక్తి పేరు మా పిఠాపురం మహారాజు గారి పేరు ఈ ముఖద్వారం పెట్టడం కూడా మరొక విశేషంగా అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ
చాలా కమిటీలు అయితే ఉన్నాయి, 14 కమిటీలు ఉన్నాయి. ఫుడ్, మన వాటరు, మన మజ్జిగ ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. పోలీస్ వ్యవస్థ కూడా చాలా గట్టి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా మన జనాలందరూ వచ్చి ఈవినింగ్ మన పవన్ కళ్యాణ్ గారి సందేశం విని మళ్ళీ తిరిగి ఎవరి ప్లేస్ వాళ్ళు క్షేమంగా వెళ్ళాలని మేమందరం కూడా తగిన ఏర్పాట్లు అయితే చేశాము. వాళ్ళందరూ వస్తారు, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. జై హింద్, జై జనసేన. ఎలా వచ్చి చెప్పారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లా డాక్టర్ సుధాకర్ జనసేన నాయకుడు. అనంతపురం నుంచి ఉదయం 5:40 నిమిషాలు బయలుదేరి వచ్చాము. 12వ ఆవిర్భావోత్సవాన్ని విజయకేతనం నిర్వహించాలని అక్కడి నుంచి వేలాది మందిగా తరలి వచ్చాము. జై జనసేన. ఓకే. మేము ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం నుంచి వచ్చామండి. మేము ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ఉత్సాహంగా జగ్గైపేట నుంచి దాదాపుగా మేము ఒక 60 వెహికల్స్ మీద రావడం జరిగింది. రాత్రి 3 గంటలకి రావడం జరిగింది. మా జిల్లా అధ్యక్షుడు వారైన స్వామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఆయన అన్ని వస్తువులు కూడా మాకు రాత్రి అన్నీ కూడా రూమ్స్ అన్నీ చూసి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాడు. ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆయన వైపు చూస్తుంది. ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా ప్రజలతో మమేకమై ప్రజాదరణ కలిగిన వాళ్ళుగా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఈరోజు ప్రతి పేద మహిళలు కానివ్వండి, మరి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. ఏదో మేలు జరుగుతుంది. గతంలో మరి ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా కూడా ఈ విధంగా ఒక సమన్వయమైన న్యాయంతో ఏ ఒక్క పార్టీ కూడా చేశారు కదా. మరి ఆయన కష్టజీవి, కష్టాన్ని గుర్తించిన వ్యక్తి. మరి ఆర్భాటాలు కానీ అవన్నీ కూడా పోకుండా సామాన్య మానవుల్లాగా